దశరథుడి యొక్క దానగుణం ఎటువంటిదో మీకెవరికైనా తెలుసా? అశ్వమేధ యాగాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించిన నలుగురు ఋత్విజులకి 4 దిక్కుల్ని ఉన్న భూములని సమానంగా దానం చేస్తాడు. అప్పుడు ఆ ఋత్విజులు ఇలా అంటారనమాట. ఓ మహారాజా, మేము ఎల్లప్పుడూ శాస్త్రాలని నేర్చుకుంటూ వాటిని పఠిస్తూ జీవిస్తూ ఉంటాం. కాబట్టి మాకు ఈ భూముల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మేము ఆ భూములలో ఎటువంటి పంటల్ని కూడా పండించలేం. కాబట్టి ఆ బాధ్యతని మీరే తీసుకొని మాకు సంపద రూపంలో దానం ఇవ్వమని చెప్పి ఈ బ్రాహ్మణులందరూ కోరుకుంటారు. వాళ్ళు కోరుకున్న విధంగానే 10 లక్షల గోవులని, 10 కోట్ల బంగారు నాణాలని, అదేవిధంగా 40 కోట్ల వెండి నాణాలని దానంగా ఇస్తాడనమాట. 10 లక్షల గోవులని కేవలం దానంగా ఇచ్చాడు అంటే అయోధ్య నగరం యొక్క వైభవం ఎలా ఉండేదో మీరే ఆలోచించండి. అలానే ఆ అశ్వమేధ యాగం చూడడానికి వచ్చిన బ్రాహ్మణులకి 1 కోటి బంగారు నాణాలను కూడా దానంగా ఇచ్చాడు. ఈ విధంగా తన కోశాగారంలో ఉన్న ధనం మొత్తాన్ని దానం రూపంలో పంచేశాడనమాట. ఇటువంటి ఎన్నో విషయాలు వాల్మీకి రామాయణంలో నిగూఢమై ఉన్నాయి. అటువంటి విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరి.